నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల పోరాట కమిటీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు నిర్మించి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి 5.5 లక్షలు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శేఖర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనకు రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని కల్పించింది. దాంట్లో మొదటిది కూడు గుడ్డ గూడు ప్రతి భారత పౌరునికి వర్తించాలని చెందాలని చెప్పి కల్పించింది. దాన్నే ఈ ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడికి ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. మీకు ఇంటి స్థలం కాదు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పంచకపోవటం వల్ల దుర్వినియోగం